హలో హాయ్ నేను మీ పవన్. ఈరోజు మనం ముంబైలో ఉన్న ఒక ప్లేస్ని విజిట్ చేయడానికి అయితే సముద్ర మార్గం ద్వారా వెళ్ళబోతున్నాం. ఇప్పుడైతే మన షిప్ స్టార్ట్ అవుంది. చుట్టూ సముద్రం, సముద్రం మధ్యలో మనం చూడడానికి చాలా బాగున్నా చెప్పుకోవడానికి చాలా భయంకరంగా ఉంది. ఎంతకైనా సముద్రం కదా. అండ్ మనతో పాటు కొంతమంది ప్రయాణికులు. మనం అలా సరదాగా విహారయాత్రకు సముద్రంలో వెళ్తుంటే మనకైతే ఇంకొక షిప్ కనిపించింది. అండ్ ఇంకొకటి మనం స్టార్ట్ అవ్వని కానించి ఈ పక్షులు మన వెనకాలే వస్తుంది. నేను అలా వెళ్తూ ఉండగా నాకైతే సముద్రం మధ్యలో ఇంకొక షిప్ అయితే కనిపించింది. ఇదైతే ఫుల్ కంటైనర్ అయితే నిండుంది. దీన్నే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అంటారు. అంటే ఒక దేశం నుండి వేరొక దేశానికి సరుకు అనేది ఈ విధంగా సప్లై అవుతుంది. మనకు కనిపించేదే మనం విజిట్ చేయాలనుకున్న ప్లేస్. మనమైతే కొంచెం దగ్గరికి అయితే వచ్చేసాం. సో మనమైతే జస్ట్ ఇప్పుడైతే మనం విజిట్ చేయాలనుకున్న ప్లేస్కి అయితే జస్ట్ ఇప్పుడైతే రీచ్ అయిపోయాం. క్రౌడ్ చూస్తుంటే చాలా ఎక్కువగా అయితే ఉన్నారు. ఎటు చూసిన జనం, ఎటు తిరిగిన జనం, మధ్యలో మనం. ఓ మై గాడ్! నాకైతే ఈ ముంబై కోసం అయితే అస్సలు తెలీదు. మా సిస్టర్ అయితే నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ ముంబైలో చూడడానికి ఆ ప్లేస్ బాగుంటుంది, ఈ ప్లేస్ బాగుంటుందని. సో ఇప్పుడు మనకు కనిపించేది దీన్నే తాజ్ హోటల్ అంటారు. ఇండియా లగ్జరీ హోటల్లోనే ఇదొక హోటల్ మాట. అండ్ ఇంకొకటి 2008లో పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన పైన అటాక్ చేసి మన వాళ్ళని చంపేశారని విన్నాం కదా. అది ఈ హోటల్లోనే. వాళ్ళు చేసిన డ్యామేజ్ అది ఇప్పటి వరకు కూడా ఇంకా అలాగే ఉంది. సో ఇప్పుడు మనకు కనిపించేదే గేట్ వే ఆఫ్ ఇండియా. సో ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదైతే మహారాష్ట్ర ముంబైలో అయితే ఉంది. చూడడానికి అయితే చాలా అందంగా అయితే ఉంది. ఎందుకంటే ఇది పురాతన కట్టడాల్లో ఇదొకటి మాట. నిర్మించింది అయితే బ్రిటిష్ వాళ్ళు అయితే నిర్మించారు. మనం అలా సరదాగా వెళ్తుంటే ఒక తాతయ్య గారు అయితే కనిపించారు. ఈయనైతే బెలూన్స్ అయితే అమ్ముతున్నారు. చూడడానికి అయితే ఒక గదలాగా అయితే ఉంది. ఓహో, మేబీ ఇది గదలా ఉండే బెలూన్ అనుకుంటా. మనం కొంతసేపు ఈ సిటీలో అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ కనిపించే ప్రతిదీ కూడా చర్చెస్ కానీ, ఇక్కడ ఉండే బంగ్లాస్ కానీ ప్రతిదీ కూడా బ్రిటిష్ టైంలో బ్రిటిష్ వారు కట్టించినవి అన్నమాట. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. మనమైతే ఈ ముంబై సిటీలో చూడడానికి చాలా అంటే చాలా అయితే ఉన్నాయి. బాలీవుడ్ యాక్టర్స్ హోమ్స్ అండ్ రతన్ టాటా, ముఖేష్ అంబానీ హోమ్ మనమైతే కొంతమంది అయితే చూసేసాం. సో ఇంకొకసారి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై బై హబీబీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. eSoundtracks.com